ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇవాళ మనం SIF కి మ్యూచువల్ ఫండ్స్ కి ఉన్న డిఫరెన్స్ చూద్దామండి. మెయిన్ గా చాలా మంది అడిగే క్వశ్చన్ నాకు కాల్ చేసి అడుగుతున్నారు, కొంచెం బాగా చెప్పమని. సో ఇక్కడ చూడండి, SIF వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ మనకి రిటర్న్స్ ఎలా వస్తాయి. ఇక్కడ చూడండి, SIFs లో టూ పార్ట్స్ గా ఉన్నాయండి. SIFs లో మనకి ఒకటి వచ్చి SIF హైబ్రిడ్ ఉంటుంది, ఇంకోటి వచ్చి SIF ఈక్విటీ అనేది ఉంటుంది. అయితే ఈ SIF హైబ్రిడ్ వచ్చేసి మనకి లార్జ్ క్యాప్, నిఫ్టీ 50, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్స్ కంటే కూడా మనకి ఎక్కువ రిటర్న్ ఇచ్చే అవకాశం అయితే అందులో ఉందండి. ఇప్పుడు సాధారణంగా చూడండి, మనం మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసినప్పుడు రెండు విధాలుగా డిజైన్ చేస్తాం. కొంత ఫండ్స్ ఏమో మనకి ఒక హెడ్జింగ్ కోసం పెట్టుకుంటాం, అంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు కొంచెం ప్రొటెక్షన్గా ఉండాలి అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే మనకి లార్జ్ క్యాప్, నిఫ్టీ 50 కానివ్వండి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానివ్వండి, అలాగే హైబ్రిడ్ ఫండ్స్ కానివ్వండి, మనం మ్యూచువల్ ఫండ్స్లో కొంత అమౌంట్ ఇందులో పెడతారు. సపోజ్ మీ దగ్గర ఒక 50 lakhs ఉన్నాయి అంటే ఒక 25 lakhs దాకా ఇట్లాంటి వాటికి అలొకేట్ చేస్తారు. అలాగే మనకి రిటర్న్స్ ఎక్కువ రావడం కోసం ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, సెక్టర్ ఫండ్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఒక 25 lakhs అనేది అలొకేట్ చేస్తారు. అలా ఈక్విటీ, అలా కొంచెం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, అలా కంప్లీట్గా పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటారు మన మ్యూచువల్ ఫండ్స్లో. అయితే ఇందులో చూస్తే ఈ లార్జ్ క్యాప్, నిఫ్టీ 50, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రాడినరీ రిటర్న్ రావాలి అంటే మనకి SIFsలో హైబ్రిడ్ ఫండ్లో వేయాలండి. అలాగే కనుక ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, సెక్టర్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వీటన్నిటికీ మించి మనకి రిటర్న్స్ రావాలి అంటే మనకి SIFలో ఈక్విటీ ఉందండి. అలాగే SIFలో ఈక్విటీ X100 అంటారండి, అలాగే సెక్టర్ అంటారు. సో ఈ మూడు కూడా మనకి కాంబినేషన్లో తీసుకోవచ్చు. అంటే 3 lakhs, 3 lakhs, 4 lakhs, 2 lakhs, 2 lakhs, 6 lakhs అట్లా మనం ఎలా అయినా కాంబినేషన్ తీసుకోవచ్చండి. సో ఇట్లా కనుక మనం చేసుకుంటే మనకి ఈ ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, సెక్టర్ ఫండ్ కంటే కూడా మనకి SIF ఈక్విటీలో ఎక్కువ రిటర్న్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మార్కెట్లో చూస్తే మీకు ఎడల్వైజ్ వాళ్ళు కానివ్వండి, SBI వాళ్ళు కానివ్వండి, టాటా వాళ్ళు కానివ్వండి, అందరూ కేవలం హైబ్రిడ్ ఫండ్స్తోనే వచ్చారు. క్వాంట్ దగ్గర మాత్రం రెండు ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు కొత్తగా వస్తున్న హైబ్రిడ్ ఫండ్స్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ హైబ్రిడ్ ఫండ్స్లో ఈక్విటీ అలొకేషన్ వచ్చి మనకి 25% ఉంటుందండి. అలాగే డెట్ అలొకేషన్ వచ్చి 25% ఉంటుంది. అలాగే మనకి డెరివేటివ్స్ వచ్చి 20% ఉంటుంది. రిడ్స్ అంటే రియల్ ఎస్టేట్ అంటారు, అందులో వచ్చేసి మనకి 20% అయితే అలొకేట్ అయితే చేస్తారు. సో మన అలొకేషన్ వచ్చి ఈక్విటీ 25%, డెట్ 25%, డెరివేటివ్స్ 20%, ఈ రిడ్స్ 20% తర్వాత మిగిలిన ఒక 10% ఎక్స్ట్రా బఫర్ ఉంటుంది. ఆ మిగిలిన 10%ని మార్కెట్ చూసి డెట్లోనా ఈక్విటీలోనా డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలా చేస్తారండి. ఇది SIF హైబ్రిడ్ ఫండ్స్. సో మనకి SIF మన పోర్ట్ఫోలియోలో కనుక ఇన్వెస్టర్స్ చెప్పేది ఒకటే, నేను మీ దగ్గర 20 lakhs ఉంటే 10 lakhs SIF చేయండి, 10 lakhs మ్యూచువల్ ఫండ్స్ చేయండి. లేదా 30 lakhs ఉంటే 10 lakhs SIF, 15 lakhs మ్యూచువల్ ఫండ్స్ అట్లా డివైడ్ చేసుకోండి. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు మనకి SIFsలో ప్రొటెక్షన్ దొరుకుతుంది, వేరే మ్యూచువల్ ఫండ్స్లో అంత ప్రొటెక్షన్ అయితే దొరకదు. సో కాబట్టి SIFsలో మీరు ఎప్పుడైనా సరే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మ్యూచువల్ ఫండ్స్లో కొంత, అందులో కొంత పెట్టుకోవచ్చు. ఈవెన్ మనకి SIP రూపంలో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. మన SIP రూపంలో కూడా SIFsలో 10,000 rupees per month ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం 10 lakhs పెట్టిన తర్వాత, మినిమం ఇన్వెస్ట్మెంట్ 10 lakhs పెట్టిన తర్వాత మనం కావాలంటే దాన్ని టాప్అప్ చేయాలన్నా కూడా ఈవెన్ 25,000 rupeesతో టాప్అప్ చేయొచ్చు. కొన్ని ఫండ్ హౌసెస్ అయితే 5,000 rupees కూడా టాప్అప్ అలౌ చేస్తున్నాయి. అలాగే 1,000 rupees SIP కూడా నుంచి కూడా కొన్ని ఫండ్ హౌసెస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. అలాగే కొన్ని ఫండ్ హౌసెస్ ఏమో మినిమం 10,000 పెడుతున్నారు. సో అలా ఉంటుందండి ఇందులో. సో టాక్సేషన్ పరంగా చూస్తే రెండు ఈక్వలే. మనకి మ్యూచువల్ ఫండ్స్లో అలాంటి టాక్సేషన్ ఉంటుందో SIFలో కూడా మనకి టాక్సేషన్ అదే రూపంలో ఉంది. సో సర్వీస్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ రేషియో వచ్చి SIFs ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక 2% మనకి ఉంటుంది. మనకి కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ కంటే 1% ఎక్స్ట్రా ఉంటుంది. ఎప్పుడైతే అందులో కార్పస్ పెరుగుతూ ఉంటాయో రాబోయే రోజుల్లో డ్రాస్టికల్గా మనకి ఆ ఎక్స్పెన్స్ రేషియో అనేది తగ్గుతుంది. యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ వాళ్ళు పాటించాలి. సో ఇక్కడ చూస్తే మీకు ఎక్స్పెన్స్ రేషియో ఇనిషియల్గా కొంచెం ఎక్కువ ఉన్న రాబోయే రోజుల్లో తగ్గిపోతుంది. కానీ ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో చూడండి, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫండ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఎట్లాంటి స్టాక్స్ కొంటే బాగుంటుంది అని తెలుసుకుని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మీకు రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది SIFs అన్నింటిలో కూడా. వేరాజ్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఎప్పటి నుంచో వాళ్ళు కొనిపెట్టిన లూపిన్ కావచ్చు, ఎప్పటి నుంచో కొనిపెట్టిన టాటా మోటార్స్ కావచ్చు, ఎప్పటి నుంచో కొనిపెట్టిన ITC కావచ్చు, ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా హై వాల్యుయేషన్స్ ఎక్కువైపోయినాయి, ఓవర్ వాల్యుయేటెడ్ స్టాక్స్ ఎక్కువ ఉంటాయి. అలానే వాటిని వాటిని అమ్మలేరు. సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవుతున్న SIFsలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఎట్లాంటి బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, HDFCలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా, ఇండస్ఇండ్ బ్యాంక్ తీసుకుంటే బాగుంటుందా, RBL బ్యాంక్ తీసుకుంటే బాగుంటుందా, గ్రోత్ ఎందులో ఎక్కువ ఉంటుంది అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంది. సో అది ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో అనేది 20 years నుంచి 25 years నుంచి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి కాబట్టి అందులో ఉన్న మోస్ట్ ఆఫ్ ద
స్టాక్స్ అన్ని కూడా ఓవర్ వాల్యూడ్ అయిపోయినాయి. ఇవాళ వాటిలో ఉన్న నెంబర్ ఆఫ్ స్టాక్స్ చూస్తే మీకు 80-90 స్టాక్స్ ఉన్నాయి. అట్లాంటి స్టాక్స్ మీద ఏమవుతుంటే మనకి రిటర్న్ అండ్ డెలివరీ అయిపోతుంది. వేరే SIFs ఇప్పుడు కొత్తగా వచ్చాయి, మనకి 10 రూపీస్ అనేవి దొరుకుతున్నాయి. వీళ్ళ వాల్యూమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, 500-600 వాల్యూమ్స్ ఉంటాయి. సో అట్లాంటి వాటిలో కూడా వాళ్ళు ప్రాపర్గానే వాళ్ళు అలొకేట్ చేస్తున్నారు కొంత అమౌంట్ ఈక్విటీకి. కొంతమంది చూడండి మార్కెట్ అనేది చాలా వాలటిలిటీగా ఉంది, రాబోయే రోజుల్లో కొంచెం రెస్ట్రిక్షన్ కూడా రావచ్చు అంటున్నారు. ఇట్లాంటి టైంలో మనం కొంచెం డెట్ పోర్షన్లో పెట్టుకున్నా కూడా మంచి లాభమే ఉంటున్నది. సో కాబట్టి ఇక్కడ మీకు చూస్తే ఈ డెట్ అనేది ఏదైతే ఉంటుందో ఈ పోర్షన్ 25% అనేది మీకు మార్కెట్ పడినప్పుడు సపోర్ట్ చేస్తుంది. అలాగే రిట్స్ కూడా మీకు ఇర్రెస్పెక్ట్ టు ద మార్కెట్ అప్ అండ్ డౌన్ మనకి రిట్స్ కూడా 10.5% మనకి ఇష్యూ డెట్ అనేది వస్తుంది. అలాగే మీకు డెట్ చూస్తే మీకు కార్పొరేట్ బాండ్స్ మీకు ఇవాళ చూస్తే మంచి కార్పొరేట్ బాండ్స్ AAA రేట్ బాండ్స్ లేదా AA రేటెడ్ బాండ్స్ కూడా మీకు 10.75% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో దొరుకుతున్నాయి కార్పొరేట్ బాండ్స్. సో అట్లా మీకు ఏంటంటే ఒక సపోర్ట్ లెవెల్స్గా ఉంటుంది. ఈవెన్ డెరివేటివ్స్ 20% కూడా మార్కెట్ పడినప్పుడేమో ప్రొటెక్షన్ ఇస్తుంది, మార్కెట్ పెరిగినప్పుడేమో అడ్వాంటేజ్ ఇస్తుంది. సో కాబట్టి ఏంటంటే అండి SIF హైబ్రిడ్లో మీకు దగ్గర లార్జ్ క్యాప్ నిఫ్టీ 50 బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ ఇట్లా ఉంటున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో మ్యూచువల్ ఫండ్స్లో అది కనుక మీకు ప్రాపర్గా లేదు, పెద్ద రిటర్న్స్ ఏమి రావట్లేదు అన్నప్పుడు అట్లాంటివన్నిటిని తీసేసి SIFకి వెళ్ళిపోండి. సో ఈ పోర్షన్ని మీరు దీంతో రీప్లేస్ చేయండి. అలాగే రేపొద్దున ఫ్యూచర్లో మీకు కనుక ఈక్విటీస్ వస్తున్నాయి కాబట్టి SIFస్లో కూడా 6 months డౌన్ లైన్ చాలా SIFs వస్తున్నాయి మనకి. డౌన్ లైన్ మెరా యాసెట్ వాళ్ళు కూడా వస్తుంది రాబోయే రోజుల్లో, వితిన్ సూన్ వస్తుంది అది. సో వాళ్ళు కూడా ఈక్విటీస్ తీసుకొస్తున్నారు. సో ఎవరికైతే కనుక ఇట్లాంటి వాటిని రీప్లేస్ చేద్దాం, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, సెక్టర్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ చాలా ఫండ్స్ ఉన్నాయి. కన్ఫ్యూజన్ ఎక్కువైపోయారు. రీసెంట్ పాస్ట్ చూస్తే మనకి PSU సెక్టర్స్ ఫండ్స్ కొన్నారు, ఫార్మా కొన్నారు, ఆటో కొని ఉంటారు, అలాగే మీ కన్సంప్షన్ ఫండ్స్ కొని ఉంటారు, అలాగే స్పెషల్ సిచ్యుయేషన్ ఫండ్ కొని ఉంటారు. ఇట్లా చాలా మంది పోర్ట్ఫోలియోస్ దగ్గర అన్ని నెంబర్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయండి. 27 ఫండ్స్ ఉన్నాయి, ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు మన దగ్గర. చూసాం మేము చాలా మంది రివ్యూ చేసినప్పుడు తెలిసింది మనకి 20 ఫండ్స్, 26 ఫండ్స్ చాలా ఫండ్స్లో పెట్టారు. ఒక 2,76 పెట్టిన లంసంగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో అయితే దగ్గర మీ నెంబరు 36 ఫండ్స్ అయితే ఉన్నాయి. ఎప్పటి నుంచో కొనుక్కుంటూ వస్తున్నారు. రిటర్న్ చూస్తేనేమో 10.6% ఉంది. సో కాబట్టి చెప్తున్నానండి, అన్ని ఫండ్స్ని తీసేసేయండి. అలా మనకైతే పోర్ట్ఫోలియోలో ఏదైతే అన్నెసరీ ఫండ్స్ చాలా ఉన్నాయి, నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ చాలా ఉన్నాయి అంటే దిస్ ఇస్ రైట్ టైం అండి. ఇప్పుడు కనుక మీరు వాటన్నింటినీ తీసేసి ఒక ప్రాపర్గా కనుక మంచి SIFలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. చూడండి SIFస్కి ఏంటంటే మనకి హైబ్రిడ్ కేటగిరీ ఇలా రేపొద్దున మీకు కావాలంటే ఫ్యూచర్లో మనం 5 lakhs మినిమం 10 lakhs పెట్టాల్సిన 10 lakhs మన SIFలో, అందులో జస్ట్ 5 lakhs మాత్రం మీరు హైబ్రిడ్లో పెట్టుకోండి, ఒక 5 lakhs ఈక్విటీలో పెట్టుకోండి, ఇంకా బ్యాలెన్స్ అవుతుంది పోర్ట్ఫోలియో. మన SIFస్లో కూడా మొత్తం ఇందులో పెట్టాల్సిన పని ఏం లేదు, ఒక రూల్ ఏం లేదు. సో ఇందులో 5 lakhs పెట్టినా కూడా మీకు రెండింటిలో బ్యాలెన్స్ చేసుకున్నా కూడా మీకు ఓవరాల్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కంటే కూడా ఎక్కువ రిటర్న్ అయితే వస్తుంది గ్యారంటీగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.